వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్వింశः సర్గः. తస్మాద్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధరః గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. పంచవటిలో పర్ణశాల వద్ద ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల మీద దాడి చేయటానికి, యుద్ధం చేయటానికి ఖరుడు 14,000 మంది సైన్యంతో తరలి వస్తూ ఉన్నాడు. అక్కడ ఎన్నో ఉత్పాతములు దుశ్శకునములన్నీ కూడా కనిపించాయి. వేటిని కూడా లెక్క చేయకుండా ఖరుడు తరలి వస్తూ ఉంటే దూరం నుంచి కనిపిస్తున్నటువంటి ఆ ఉత్పాతములను సూచినటువంటి రామచంద్రమూర్తి అదేవిధంగా ఇక్కడ తన కుడిభుజం అదరటము, పక్షుల యొక్క శబ్దములు ఇవన్నీ కూడా వినటువంటి, ఈ శకునములను కూడా వినటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ పెద్ద యుద్ధము జరగబోతూ ఉన్నది. ఆ యుద్ధంలో విజయం మనదే. అయితే మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, మన వారిని సురక్షితం చేసుకోవలసినటువంటి కర్తవ్యం అనేది ఉన్నది. కావున లక్ష్మణ, ముందు సీతాదేవి రక్షణ గురించి ఆలోచించాలి అని చెప్పి అంటూ, మరి ఖరుడేమో వచ్చేస్తూ ఉన్నాడు, సమీపిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో సీతారామలక్ష్మణులు వీరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులోనూ సీతాదేవి మరి యుద్ధం చెయ్యదు కదా, ఆమెను రక్షించుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది కదా. అందుకని రాముడి విధంగా అంటున్నాడు, తస్మాత్, అందువలన వైదేహీం గృహీత్వా శరపాణి ధనుర్ధర. లక్ష్మణ, నేను చెబుతున్నాను విను. నీవు సీతాదేవిని తీసుకుని ధనుర్బాణాలు ధరించినటువంటి వాడివై, అంటే ఎవరైనా దాడి చేస్తే వెంటనే అస్త్రం ప్రయోగించడానికి సిద్ధమైనటువంటి వాడివై సిద్ధంగా ఉంటూ, శైలస్య దుర్గాం పాదపసంకులాం గుహాం ఆశ్రయ. అదిగో దగ్గరగా కనిపిస్తున్నటువంటి కొండలు, ఆ కొండల ముందు వృక్షములు, ఆ వృక్షముల చేత ఆవరించబడినటువంటి ఒక గుహ, అంటే పర్వతము యొక్క గుహ. ఆ గుహ ముందు పెద్ద పెద్ద వృక్షములు ఉండటంతో అక్కడ గుహ ఉన్నటువంటి విషయం కూడా దూరంగా ఉన్నటువంటి వారికి తెలియదు. అయితే సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో చాలా కాలం విహరించారు కావున అక్కడ ఏమేమి ఉన్నదనే విషయం వారికి ప్రత్యేకంగా తెలుసునమాట. అందులోనూ గుహలో దాక్కుని కనుక ఉన్నట్లయితే ఒకవైపు నుంచే దాడి చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలా దాడి చేసినప్పుడు లక్ష్మణుడు ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధమే. లక్ష్మణుని యొక్క పరాక్రమానికి ఎన్ని వైపుల నుండి దాడి చేసినప్పటికీ ధీటుగా సమాధానం చెప్పగలడు. అయినప్పటికీ కూడా ఇక్కడ సీతాదేవి యొక్క రక్షణ అనేది ముఖ్యము. ఆమెకు అపాయం కలగకుండా చూడటం అనేది ముఖ్యం. కావున రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నాడు, ఈ సీతాదేవిని తీసుకుని గుహలోకి వెళ్ళి ధనుర్బాణములు ధరించి నీవు సిద్ధంగా ఉండాలి లక్ష్మణ, ఆమెను రక్షించాలి అని చెప్పి అంటున్నాడు. అంటూ ప్రతికూలితుమిచ్ఛామి నహి వాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. వత్స, నాయనా లక్ష్మణ, నీకు యుద్ధం చేయాలనే ఉన్నది. నువ్వు అనవచ్చు, అన్నయ్య నేను కూడా మీతో పాటు యుద్ధం చేస్తాను అని చెప్పి. కానీ నేను చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, సీతాదేవిని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళి ఆమెను అక్కడ ఉంచి కాపలాగా ఉంచమని నేను ఏదైతే మాట చెప్పానో ఆ మాట వేరే రకంగా జరగటం, లేకపోతే ఈ మాటకు అడ్డు చెప్పటం అనేది నేను ఇష్టపడను. నేను చెప్పినటువంటి మాట ఇలాగే జరగాలి తప్ప నీవు ఇక్కడ ఉండి యుద్ధం చేస్తాను అంటే నేను ఒప్పుకోను. ఇదం వాక్యం ప్రతికూలితం నయిచ్చామి, నేను చెప్పినటువంటి మాటకు అడ్డు చెప్పడం అనేది నేను ఇష్టపడను. నేను
అంగీకరించను. మమ పాదాభ్యాం శాపితః అసి, నా పాదముల మీద ఒట్టి వేసి చెబుతున్నాను అని అన్నాడు. అంతే కదా, ఏదైనా ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఉన్నప్పుడు, నిరూపించుకోవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు పాదముల మీద ఒట్టి వేసి చెబుతున్నాను అని చెప్పి అంటారు కదా. ఇక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణుని తరపున ఆయన చెబుతున్నాడు. ఏమని అంటే, నా పాదముల మీద ఒట్టి వేసి చెబుతున్నాను, నీవు సీతాదేవిని తీసుకుని వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్ళాలి, ఇంతకు ఇదే విధంగా చేయాలి తప్ప ఇంతకు మించి ఇంకేమీ చేయడానికి వీల్లేదు, ఇంకొక మాట మాట్లాడటానికి కూడా నేను ఇష్టపడను అని చెప్పి ఈ విధంగా చెబుతున్నాడు. ఇక్కడ ప్రతికూలితం అనే పాఠాంతరం కూడా మనకు కనిపిస్తున్నది. అంటే నీవు నేను చెప్పినటువంటి దానికి ప్రతికూలంగా, అంటే నేను చెప్పినటువంటిది చేయకుండా మరో రకంగా చేయాలి అనుకున్నట్లయితే అలా చేయటానికి నేను ఇష్టపడను, నేను చెప్పినట్లుగానే నీవు చెయ్యాలి. సీతాదేవిని తీసుకుని నీవు గుహలోకి వెళ్ళి ఆమెకు కాపలాగా ఉండి రక్షించాలి, ఈ రాక్షసుల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. అయితే వెంటనే లక్ష్మణుడు అడగవచ్చు, అన్నయ్య నేను యుద్ధం చేయడానికి తగనా, నాకు అంత శక్తి లేదా, రాక్షసులను నేను వధించలేనా అని నీవు అడగవచ్చునేమో. దానికి సమాధానం చెబుతున్నాడు. త్వం హి శూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాన్న సంశయ స్వయం తు హంతుమిచ్ఛామి సర్వానేవ నిశాచరాన్. లక్ష్మణ, నీవు గొప్ప వీరుడివయ్యా, నీవు ధనుస్సు పట్టుకు నిలబడితే ఎవరినైనా సరే వధించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు, దివ్యాస్త్ర సంపదలు, ఆ తెగువ, ధైర్యము, పరాక్రమం నీకు ఉన్నాయి. ఆ విషయంలో నాకు సందేహమేమీ లేదు. అయితే ఇక్కడ నేనే రాక్షసులందరినీ వధిస్తాను అని చెప్పడంలో రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత ఋషులందరూ ప్రార్థిస్తే అప్పుడు రామచంద్రమూర్తి వారందరికీ మాట ఇచ్చాడు, అసలు ఈ దండకారణ్యంలోకి ప్రవేశించిందే మిమ్మల్ని రక్షించడం కోసము, అటువంటప్పుడు ఆ రాక్షసులను వధించకపోతే నా వనవాసం ఇంకెందుకు, వ్యర్థము. కావున మీరు ఎవరి వలనైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో ఆ రాక్షసులందరినీ నేను వధించి తీరుతాను అని చెప్పి ఋషుల వద్ద ప్రమాణం చేశాను. కావున ఆ ప్రమాణాన్ని, ఆ ప్రతిజ్ఞను నిలుపుకోవలసినటువంటి బాధ్యత నాది. నేను ప్రతిజ్ఞ చేసి నిన్ను కూడా కలుపుకుని వారితో యుద్ధం చేసి కనుక వారిని వధించినట్లయితే నా ప్రతిజ్ఞ నేను పూర్తిగా నెరవేర్చినట్లు అవదు. కావున నేను చేసినటువంటి ప్రతిజ్ఞను నేనే పూర్తిగా నెరవేర్చుతాను, ఋషులకు ఇచ్చినటువంటి మాటను నేనే పూర్తిగా నెరవేర్చుతాను అని ఒక కారణం చెప్పాడు. రెండవ కారణం ఏమిటో తెలుసా? సీతాదేవి మనతో పాటు వనవాసానికి వస్తాను అని అన్నప్పుడు అక్కడ అడవిలో చాలామంది రాక్షసులు ఉంటారు, వారందరూ చాలా అపాయకరమైనటువంటి వారు, కావున నీవు రావద్దు సీత అని చెప్పినప్పుడు సీతాదేవి ఒక మాట అన్నది. ఏమని అంటే, స్త్రియం పురుష విగ్రహం అని. మా నాన్నగారు పురుష రూపంలో ఉన్నటువంటి ఒక అబలకిచ్చి వివాహం చేశాను అని చెప్పి అనుకుంటారు. నన్ను గనక నీవు వనవాసానికి తీసుకు వెళ్ళకపోతే రాక్షసులు ఉంటారు అంటావేమిటి? రాక్షసులు ఉంటే ఏమైంది? అంతకు దీటైనటువంటి వాడివి రామచంద్రుడివి నీవు ఉండగా నీ పక్కన ఉన్నటువంటి నాకు భయం ఎందుకు అని చెప్పి సీతాదేవి ఆ సందర్భంలో అన్నది. ఆ సందర్భంలో మరి రాముడిలో పౌరుషాన్ని రేకెత్తించడానికి స్త్రియం పురుష విగ్రహం అని చెప్పి అంటూ పురుష రూపంలో ఉన్నటువంటి స్త్రీకిచ్చి వివాహం చేశానని చెప్పి జనక మహారాజు బాధపడతాడు అని చెప్పి మాట అన్నది. మరి అలా అన్నటువంటి సీతాదేవి వద్ద మరి తన పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి అవకాశం వచ్చింది కదా, మరి ఈ అవకాశాన్ని తాను పూర్తిగా వినియోగించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు, ఒకటి ఋషులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం, రెండవది సీతాదేవిని తాను రక్షించగలను అనే నమ్మకం సీతాదేవికి ఏదైతే ఉన్నదో ఆ నమ్మకాన్ని రుజువు చేయటం. సీతాదేవిదైతే స్త్రియం పురుష విగ్రహం అని చెప్పి పరిహసించినట్లుగా పౌరుషం రెచ్చగొట్టే విధంగా మాట్లాడిందో ఆ పౌరుషాన్ని నిరూపించుకోవటానికి నేనొక్కడినే ఇప్పుడు ఆ రాక్షసులందరితో యుద్ధం చేసి వారిని వధిస్తాను, సీతాదేవి యొక్క రక్షణ బాధ్యత నీవు చూసుకో అని అంటూ, త్వం హి శూరః, లక్ష్మణ నీవు శూరుడివి, బలవంతుడివి,
ఏతాన్ రాక్షసాన్ హన్యాహి, ఈ రాక్షసులందరినీ కూడా వధించడానికి నీకు సామర్థ్యం ఉన్నది. నా సంశయ, ఈ విషయంలో నాకు సందేహం అనేది లేనే లేదు. కానీ నేను చేసినటువంటి ప్రతిజ్ఞలు, అదేవిధంగా పౌరుష ప్రతాపాలను నిరూపించుకోవాలి అంటే సర్వాన్ నిశాచరాన్ స్వయమేవ హంతుమిచ్చామి, ఈ రాక్షసులందరినీ కూడా స్వయంగా నేనే వధించాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు. అంటూ ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ సహ సీతయా శరానాదాయ చాపంచ గుహాం దుర్గాం సమాశ్రయతు. ఈ విధంగా రాముడు సీతాదేవిని గుహ వద్దకు తీసుకువెళ్ళమని, ఆమెకు రక్షణగా ఉండమని తాను ఆ విధంగా చెప్పడానికి కారణాన్ని కూడా చెప్పి తానొక్కడినే యుద్ధం చేస్తాను అని చెప్పి లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పగా, ఇక లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై రామేణ ఏవ ముక్త లక్ష్మణ శరాన్ చాపంచ ఆదాయ, బాణములను ధనుస్సుని కూడా సిద్ధముగా ధరించినటువంటి వాడై సీతయా సహా, సీతాదేవితో కలిసి సీతాదేవిని అక్కడ నుంచి తీసుకుని దుర్గాం గుహాం సమాశ్రయతు, ఇతరులకు ప్రవేశించడానికి శక్యము కానటువంటి ఆ గుహలోకి ప్రవేశించాడు అని చెప్పి. మరి ఇతరులకు శక్యం కాకపోతే వీరికి ఎలా శక్యమైందండి అని అంటే, దాని యొక్క మార్గము పూర్తిగా తెలిసినటువంటి వారు కావున ఆ మార్గంలో మెల్లగా వాళ్ళు లోపలికి ప్రవేశిస్తారు. ఆవేశంతోటో లేకపోతే హడావిడిగానో ఆ గుహలోకి ప్రవేశించలేరు ఎవరు. ఆ గుహ ఉన్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియకపోవచ్చు. అందుకనే ఇక్కడ ఇతరులు ప్రవేశించడానికి శక్యము కానిటువంటి ఆ కొండ గుహలోకి లక్ష్మణస్వామి సీతాదేవిని తీసుకుని ప్రవేశించారు. తస్మిన్ ప్రవిష్టే తు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశతు. సీతాదేవి ఆ పర్ణశాల వద్ద అక్కడ ఉన్నంత వరకు రాముడిలో కొంత అమ్మో రాక్షసుల వల్ల ఏమన్నా సీతాదేవికి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఒకంత చిన్నపాటి బెరుకు భయం అనేది ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ భయానికి కారణము తాను రక్షించలేను అని కాదు, సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకని అంటారు అతిస్నేహ పాపశంకి అని చెప్పి. ఎవరి మీదైతే మనకు అమితమైనటువంటి ప్రేమాభిమానములు ఉంటాయో వారికి ఏదైనా జరుగుతుందేమోనన్న భయం అనేది ఉంటుంది. అక్కడ కారణములేమీ లేకపోయినా చిన్న చిన్న కారణములు ఉన్నప్పటికీ కూడా దానిని ఎక్కువగా మనం భావిస్తూ వారికి ఎక్కువగా జాగ్రత్తలు చెబుతూ ఉంటాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగా రాముడికి సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమెకు ఏదైనా అపాయం జరుగుతుందేమోనని చెప్పి ముందు ఆమెను భద్రపరచాలి, ఆమెకు రక్షణ చేయాలి అని చెప్పి లక్ష్మణుడితో కలిపి ఆమెను ఆ గుహ వద్దకు పంపించేశాడు. తస్మిన్ లక్ష్మణే సీతయా సహ గుహాం ప్రవిష్టే సతి. లక్ష్మణుడు సీతాదేవితో కలిసి ఆ గుహలోకి ప్రవేశించిన తర్వాత రామః హంత నిర్యుక్తం, ఇక రాముడు అమ్మయ్యా అని చెప్పి అనుకున్నట్టు. అంటే అప్పటి వరకు కొంత ఉత్కంఠ అనేది మనసులో ఉన్నది. సీతాదేవికి ఎవరు అపాయం చేస్తారు, అపాయం కలిగిస్తారు, అపకారం చేస్తారు అన్న భయం అనేది కొంత రాముడిలో ఉన్నది. ప్రేమతో కూడినటువంటి భయం అన్నమాట ఉన్నది. ఎప్పుడైతే సీతాదేవి సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నది అని చెప్పి తెలిసినదో ఇక వెంటనే అమ్మయ్య అని చెప్పి రాముడు పరిపూర్ణమైనటువంటి ఇక స్వేచ్ఛగా యుద్ధం చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నిర్యుక్తం, సమయానికి మంచి ఆలోచన తోచింది మనకు. సమయానికి చక్కగా ఆమెను సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉంచగలిగాము అని చెప్పి ఆయన ఒక్కసారి నిట్టూర్చి ఇత్యుక్త్వా కవచమావిశతు, ఇక యుద్ధానికి సిద్ధమవుతూ రాముడు కవచాన్ని ధరించాడు. అంటే ఇంకా ఎదురు లేదు, ఇక సందేహం అనేది లేదు, రాక్షసుల మీద విరుచుకు పడటం అనేది మిగిలి ఉన్నది. ఆ విధంగా రాముడు కవచాన్ని ధరించి యుద్ధానికి సిద్ధమైపోయాడు. సతేనాగ్ని నికాశేన కవచేన విభూషితః బభూవ రామస్తిమిరే విధూమోగ్నిరివోద్ధితః. ఇంకా ఆ కవచాన్ని ధరించినటువంటి రాముడు ఎలా ఉన్నాడో చెబుతూ అగ్నినికాశేన తేన కవచేన, అగ్నితో సమానమైనటువంటి అంటే అగ్నిలాగా ఉన్నటువంటి ఎర్రనైనటువంటి ఆ కవచాన్ని ధరించినటువంటి, మెరుస్తున్నటువంటి ఆ కవచాన్ని ధరించినటువంటి
రామచంద్రుడు ఆ కవచంతో ఎలా విభూషిత అలంకరించబడినటువంటి ఆ రాముడు తిమిరే ఉద్ధిత విధూమహ అగ్ని ఇవ, చీకటిలో ఎగసిపడుతున్నటువంటి పొగలేనటువంటి అగ్నిలాగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. చూడండి, కవచాన్ని ధరించి యుద్ధోత్సాహంతో ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తి పొగలేనటువంటి అగ్ని ఏ విధంగా అయితే పరిపూర్ణంగా కనిపిస్తూ పరిపూర్ణమైనటువంటి ప్రకాశంతో ఎగసిపడుతూ ఉంటుందో, రామచంద్రుడు ఆ విధంగా ఎగసిపడుతూ అంత ప్రకాశంతో అంత ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు. 14,000 మంది రాక్షసులు వస్తున్నటువంటి వారు. పోనీ ఈ ప్రాంతం ఏదైనా తాను చిన్నప్పటి నుండి తిరిగినటువంటి ప్రాంతమా? కాదు, దండకారణ్యం, అడవి, కొత్త ప్రాంతం. అయినప్పటికీ కూడా పరాక్రమం కలిగినటువంటి వాడికి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని చెప్పినట్లుగా క్రియ అంటే కార్యమును సాధించడము, ఆ సామర్థ్యం అనేది వారిలో మహాత్ములలో స్వయంగా ఉంటుంది తప్ప వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టో, వారు ధరించినటువంటి ఆయుధాలను బట్టో, వారికి సహకరించేటటువంటి మనుషుల్ని బట్టో వారి సామర్థ్యం అనేది ఉండదు. స్వయం సామర్థ్యం కలిగినటువంటి వారు మహాత్ములు. అటువంటి వాడుగా ఉన్న రామచంద్రమూర్తి తానొక్కడే ఉత్సాహంగా ఆ కవచములను ధరించి వారందరి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. పైగా వాళ్ళు కూటయోధిన అని అంటారు రాక్షసులని. అంటే మోసపూరితమైనటువంటి యుద్ధం చేసేటటువంటి వారు. అయినప్పటికీ ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ పర్వాలేదు, లెక్క చేయకుండా యుద్ధం చేయటం అనేదే రాముని యొక్క ఆ వీరత్వంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందుకనే ఇక్కడ అలాగా ఆ కవచమును ధరించినటువంటి రామచంద్రమూర్తి చీకటిలో పొగలేకుండా ఎగసిపడుతూ ప్రకాశిస్తున్నటువంటి అగ్నిలాగా తేజరిల్లుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అగ్నితోటి రాముడిని పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అగ్ని వద్దకు వచ్చినటువంటి ఈ దీపపు పురుగులు అంటుంటారు, మిడతలు మొదలైనటువంటివి దీపపు పురుగులు ఉంటాయి. అవి అగ్ని దగ్గరికి వచ్చి అదే అగ్నిలో పడి మాడి మసిగిపోతూ ఉంటాయి. అలాగే ఆ రాక్షసులందరూ కూడా 14,000 మంది కూడా రాముడి దగ్గరికి వచ్చి రాముడి యొక్క ప్రతాపానికి వారందరూ కూడా వధించబడతారు, ప్రాణాలను విడిచిపెట్టేస్తారు. అందుకనే ఇక్కడ రాముడిని ఎగసిపడుతున్నటువంటి అగ్నితోటి పోల్చారనమాట. అలాగ రాముడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సచాపముద్యం యమహతు శరానాదాయ వీర్యవాన్ బభూవావస్థితస్తత్ర జ్యాస్వనై పూరయన్ దిశ. రాముడు కవచాన్ని ధరించి తన ధనుస్సుని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ధనుస్సుని ఎల్లవేళలా కూడా ఆ తాడు కట్టి ఉంచరు, దాని యొక్క బిగువు తగ్గిపోతుంది అని చెప్పి. ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడే ఆ తాడుని బిగించి కడతారు, కట్టి అప్పుడు బాణప్రయోగం చేస్తారన్నమాట. అలాగా ఇంకా రాముడు తన ధనుస్సుని సిద్ధం చేసుకుంటూ ఆ అల్లెత్రాడుని గుణమును దాన్ని గట్టిగా బిగించి కట్టాడు. కట్టి బిగువు ఎలా ఉన్నదో అని చెప్పి ఒక్కసారి లాగి దాన్ని వదిలేటప్పటికి వీణ మీటినట్లుగా ఆ ధనుస్సుకు ఉన్నటువంటి ఆ తాడుని గుణాన్ని లాగి వదిలేటప్పటికీ అది దిక్కులంతటికీ వినిపించేంతటి ధ్వని చేస్తూ ఉన్నది. అంటే అంత బిగువుగా ధనుస్సుని కట్టి ఉంచాడనమాట. ఇక వీర్యవాన్ సహా, పరాక్రమశాలి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి మహత్యాపముజ్జమ్య, తన గొప్ప ధనుస్సుని పైకి ఎత్తి శరాన్ ఆదాయ, శరములను కూడా బాణములను కూడా సిద్ధం చేసుకుని జ్యాస్వనై దిశ పూరయన్, ఆ అల్లెత్రాడు యొక్క ఆ ధనుష్టంకారము అని అంటారు. ధనుష్టంకారం అంటే ఆ తాడును ఒక్కసారి లాగి వదిలిపెట్టడం అనమాట. అలా ధనుష్టంకారముల చేత జ్యాస్వనై దిశ పూరయన్, దిక్కులన్నిటినీ కూడా ప్రకంపన చెందే విధంగా పూరిస్తూ అంటే ప్రతిధ్వనించే విధంగా శబ్దం చేస్తూ తత్ర అవస్థిత, ఆ పర్ణశాల ముందు రామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై ధనుష్టంకారం చేస్తూ యుద్ధానికి సిద్ధమై ఎవరు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధమన్నట్లుగా మహావీరుడిగా రామచంద్రమూర్తి అక్కడ ఒంటరిగా ఒక్కడే అందరినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా నుంచుని ఉన్నాడు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ సహచారణై సమేయుశ్చ మహాత్మానః యుద్ధ దర్శన కాంక్షిణ. రాముడు ఎప్పుడైతే ఇలా యుద్ధానికి సిద్ధమయ్యాడో
అక్కడ 14,000 మంది రాక్షసులు ఎప్పుడైతే రాముడి మీదకి వచ్చేస్తూ ఉన్నారో, ఇంకా దేవతలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నవారే, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, అదేవిధంగా దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు, వీళ్ళందరూ కూడా రాముడు చేసినటువంటి యుద్ధాన్ని చూడాలి అని చెప్పి రథాలలో వచ్చి, దివ్యమైనటువంటి రథాలలో వచ్చి ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవగణాలు, సిద్ధులు మొదలైనటువంటి వారు ఆకాశంలోను, అదేవిధంగా ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు మరి ఒక పక్క ఎంతో ఉత్కంఠగా రాముడికి ఆ రాక్షసులకి జరగబోయేటటువంటి యుద్ధాన్ని చూడటానికి సిద్ధంగా వాళ్ళందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ తతః సగంధర్వాః దేవాః, గంధర్వులు మొదలైనటువంటి వాడితో కూడినటువంటి దేవతలందరూ కూడా మహాత్మానః చారణైః సిద్ధాః, చారణులు మొదలైనటువంటి వారితో కూడినటువంటి సిద్ధులు వీళ్ళందరూ కూడా, అంటే చారణులు అంటే దేవజాతికి చెందినటువంటి ఒక దేవతా గణములు, అదేవిధంగా వారితో కూడినటువంటి సిద్ధులు వీళ్ళందరూ కూడా యుద్ధ దర్శన కాంక్షిణ, రాముడికి రాక్షసులకి జరిగేటటువంటి యుద్ధాన్ని చూడాలి అనే కోరికతో ఉన్నటువంటి వారందరూ కూడా సమేయుహు, అక్కడికి వచ్చి కలిశారు, అక్కడికి వచ్చి చేరారు, ఆకాశం నుండి ఆ విధంగా వీక్షిస్తూ ఉన్నారు. ఋషయశ్చ మహాత్మానః లోకే బ్రహ్మర్షి సత్తమాః సమేత్య చోచుః సహితాః అన్యోన్యం పుణ్యకర్మణః. ఇంకా ఆ ఋషులందరూ కూడా, ఆ ఋషుల్లో కూడా ఎవరు? మహాత్మానః ఋషయః, మహాత్ములైనటువంటి, మహాత్ములు అని అంటే ఏనాడు కూడా ధైర్యాన్ని వీడనటువంటి వాడు, సందర్భోచితంగా నిర్ణయములు తీసుకుని లోక కళ్యాణం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు, అటువంటి మహాత్ములైనటువంటి ఋషులు. లోకే పుణ్యకర్మణః, లోకంలో అనేకమైనటువంటి పుణ్యకర్మలను ఆచరించేటటువంటి వారు అయిన బ్రహ్మర్షి సత్తమాః, భృగు మహర్షి మొదలైనటువంటి వారు, అదేవిధంగా ఇతర బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి ఈ యుద్ధాన్ని చూడాలి అని చెప్పి వారు భావిస్తూ, మరి ఈ యుద్ధంలో రామచంద్రమూర్తికి విజయం అనేది ప్రాప్తించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. స్వస్తిగో బ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభిసంగతాః జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథా యుద్ధే సర్వానసుర పుంగవాన్. మరలా వీళ్ళందరూ చెబుతున్నారు, ఏ లోకానాం అభిసంగతాః, ఎవరైతే లోకములన్నిటికీ కూడా హితమును మేలు చెయ్యాలి అని చెప్పి తమ జీవితములను అర్పించే వారు ఎవరైతే ఉన్నారో, అనుకూలమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అటువంటి గోబ్రాహ్మణేభ్య, గోవులకు బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా స్వస్తి అస్తు, క్షేమము కలుగుగాక అని చెప్పి అన్నారు. ఇక్కడ గోబ్రాహ్మణులకు స్వస్తి కలగాలి అని చెప్పడంలో ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, వీరికి మాత్రమే స్వస్తి అని కాదు, వీరితో కూడుకొని మొదలైన వారందరికీ స్వస్తి అని చెప్పి. మరి అలాంటప్పుడు వీరిని ప్రత్యేకంగా వీరితో మొదలుకొని ఇలాగే చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని చెబుతూ ఉంటాం కదా. మరి ఇలా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి, ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అనేది మనం తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. అదేవిధంగా మరి మహర్షుల యొక్క ఆశీస్సులతోటి, దేవతల యొక్క ఈ ఆకాంక్షలతోటి రాముడు ఏ విధంగా వారితో యుద్ధం చేశారనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధరః గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం ప్రతికూలితుమిచ్ఛామి నహి వాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం త్వం హి శూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాన్న సంశయః స్వయం తు హంతుమిచ్ఛామి సర్వానేవ నిశాచరాన్ ఏవముక్తస్తు రామేణ లక్ష్మణః సహ సీతయా శరానాదాయ చాపంచ
గుహాం దుర్గాం సమాశ్రయత్. తస్మిన్ ప్రవిష్టే తు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామః కవచమావిశత్. సతేనాగ్నినికాశేన కవచేన విభూషితః బభూవ రామస్తిమిరే విధూమోऽగ్నిరివోత్థితः. సచాపముద్యమ్య మహత్ శరానాదాయ వీర్యవాన్ బభూవావస్థితస్తత్ర జ్యాస్వనైః పూరయన్ దిశః. తతో దేవాः సగంధర్వాः సిద్ధాశ్చ సహచారణైః సమేయుశ్చ మహాత్మానః యుద్ధదర్శనకాంక్షిణः. ఋషయశ్చ మహాత్మానः లోకే బ్రహ్మర్షి సత్తమాః సమేత్య చోచుః సహితాః అన్యోన్యం పుణ్యకర్మణః. స్వస్తి గో బ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభిసంగతాః జయతాం రాఘవో యుద్ధే పౌలస్త్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథా యుద్ధే సర్వానసురపుంగవాన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్వింశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.